వాల్మీకి బోయ జాతి ఎస్టీ సాధన కోసం మోసపోయిన వాల్మీకి జాతి కోసం వాల్మీకి బోయల ఎస్టీ అంశంపైన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ చర్చ సమావేశం ఈ నెల 22వ తేదీన ఆదివారం కర్నూలులోని జిల్లా పరిషత్ హాల్లో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఏపీ విబిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు వాల్మీకి అర్జున్ తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలో సోమవారం మంత్రాలయం నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా బైక్ ర్యాలీ కోసిగిలో చేరుకుంది. కోసిగిలోని వాల్మీకి నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, జ్ఞానేష్, ఈరేష్, చిన్న తాతయ్యన్న, వీరారెడ్డి, బసవరాజు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వాల్మీకి అర్జున్ మాట్లాడుతూ వృత్తి లేని వాల్మీకి బోయలకు విద్యయే వృత్తి అని, దాన్ని సాధించుటకు ఎస్టీ మన ఆయుధం, చారిత్రాత్మక సమకాలీన అనుభవిక ఆధారాలతో కులాంకషంగా చర్చించి పొలిటికల్, లీగల్ వంటి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందిద్దాంలో భాగంగా ఈ నెల 22వ తేదీన కర్నూలు జిల్లా పరిషత్ హాల్లో మోసపోయిన వాల్మీకి జాతి కోసం వాల్మీకి బోయల ఎస్టీ అంశంపైన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ప్రతి ఒక్క వాల్మీకి జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు తదితరులు ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్పించే విధంగా మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేయడానికి వెనకాడబోవడం అని చెప్పేసి మేము మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బోయల ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా ప్రతి ఘాట్లోన మన వాల్మీకి బోయలను అక్రమంగా కేసు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బోయల పైన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ప్రతి స్టేషన్ లో కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రౌడీ షీట్లు కూడా ఉన్నారు. ఇప్పటికే 60 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళపైన నిరంతరం అలాగే బైండవర్ కేసులు కానీ కావచ్చు, రౌడీ షీట్లు కావచ్చు, అదేవిధంగా క్రిమినల్ కేసెస్ కూడా అలాగే కొనసాగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా తీసివేసి మన వాల్మీకి బోయలను సమాజంలో తిరగడానికి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మన వాల్మీకి బోయలకు రాజ్యాధికారం కావాలని, సమాజంలో కూడా ఎల్లప్పుడూ కూడా మనల్ని ఒక సమానత్వం కావాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా విన్నవించుకుంటూ ప్రతి స్టేషన్ కూడా మెమోరాండం ఇస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి మీటింగ్ కు అందరూ కూడా వాల్మీకి సోదరులు అందరూ రావాలని చెప్పేసి ప్రతి జిల్లాలో, అదేవిధంగా ఎమ్మినూరు, మంత్రాలయము, ఆలూరు, ఆదోని, పత్తికొండ, కర్నూలు వరకు ఈ బైక్ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆహ్వానించి ముందుకు పంపించాలని చెప్పేసి మేము అందరు కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి ఈ రోజు సహకారం చేసినటువంటి వాల్మీకి యువ నాయకులు, అదేవిధంగా పెద్దలందరూ కూడా మా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై వాల్మీకి.